నమస్తే. వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. అల్లు అర్జున్ 42 రూల్స్ నిజమా అబద్ధమా? అల్లు అర్జున్ని కలవాలన్నా, అల్లు అర్జున్తో పనిచేయాలన్నా ఆ 42 నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనా? టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, సౌత్ నార్త్లో కానీ ఏ హీరో కూడా పెట్టని నిబంధనలు అల్లు అర్జున్ పెడతా ఉన్నారా? షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, 3 అడుగుల దూరం పాటించాలి, సెట్లో ఎవరు కూడా ఫోన్లు చూడకూడదు, అల్లు అర్జున్ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు, అల్లు అర్జున్ కేవలం నిర్మాత, దర్శకుడు, ఆ సినిమా లీడ్ హీరోయిన్ వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. అలాగే సెట్లో మెగా అనే పదాలు కూడా ఉపయోగించకూడదు. ఇది సోషల్ మీడియాలో ఒక 42 రూల్స్ అల్లు అర్జున్ పెడతారు అని ఒక లిస్ట్ అయితే సర్క్యులేట్ అవుతోంది. ఈ లిస్ట్ సర్క్యులేట్ కావడానికి ముందు ఏం జరిగింది అంటే, నార్త్కి సంబంధించి, బాలీవుడ్కి సంబంధించి ఒక పోడ్కాస్ట్లోని ఒక భాగం బాగా వైరల్ అయింది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ స్ట్రాటజీ విభాగం బ్రాండ్ మేనేజర్ కావేరీ బరువా ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పోడ్కాస్ట్ రూపంలో. ఆ ఛానల్ పేరు స్వీకృతి టాక్స్. అది అప్పటి నుంచి ఒక ఏడాది నుంచి ఆ ఛానల్కి ప్రారంభమైనట్టుంది. ఏడాది నుంచి పలు రంగాలకు సంబంధించిన వివిధ ప్రముఖులు వాళ్ళతో ఈ స్వీకృతి టాక్స్ అనే అమ్మాయి పోడ్కాస్ట్లు అయితే నిర్వహిస్తూ ఉంది. అయితే వెళ్ళి చూసా, ఇంత వైరల్ అయిందంటే ఈ క్లిప్పు. అంటే ఆవిడ ఏం మాట్లాడిందంటే ఆ పోడ్కాస్ట్లో, కొన్నాళ్ల క్రితం ఒక యాడ్ షూట్ కోసం అల్లు అర్జున్తో కలిసి పనిచేయడం జరిగింది. సౌత్ హీరోలతో పనిచేయడం చాలా కష్టమని బాలీవుడ్ హీరోలను కొంత ఎక్కువ చేసి చూపిస్తూ, సౌత్ హీరోలతో సమస్యని చెబుతూ ఉదాహరణగా బన్నీ గారి అంశాన్ని, అంటే అల్లు అర్జున్ గారి అంశాన్ని తీసుకొచ్చింది. ఇలా నేను వెళ్ళగానే నా చేతిలో ఒక 42 రూల్స్తో ఒక డూస్ డునాట్స్ అని చెప్పేసి ఒక కాగితం పెట్టారు నా చేతిలో. అంటే దాని ప్రకారం ఏంటంటే, అది కళ్ళలోకి చూడకూడదు, ఫోన్ మాడకూడదు, 3 అడుగుల దూరం ఉండాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. పైగా అల్లు అర్జున్ గారికి ఒక్క మేనేజర్ కాదు, మేనేజర్ కింద మేనేజర్, ఒక చైన్ లాగా, ఒక లింక్ లాగా ఇంతమంది ఉన్నారు ఆయన చుట్టూ. సో దగ్గరికి కూడా వెళ్ళడానికి లేదు. ఇక మేము ఎలా పనిచేస్తాం అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. చాలా అంశాలు మాట్లాడారు. బట్ ఈ క్లిప్ మాత్రం అంతవరకు కట్ చేశారు. అది బాగా ట్విట్టర్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. తెలుగు మీడియా అంతా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంది. ఏకంగా నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ అంశం గురించి, ఈ 42 రూల్స్ గురించి. నిజమా అబద్ధమా, ఏం జరిగింది అనేది. సరే, ఇంత వైరల్ అయిందంటే ఆ ఛానల్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి చూసా. స్వీకృతి టాక్స్ అని చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు. ఆవిడ బాగా పోడ్కాస్ట్లు చేస్తూ ఉంటుంది అనుకుంటా, బాగా వ్యూస్ కూడా ఉంటాయని వెళ్తే ఒక 450 మంది కూడా లేరు, కనీసం 500 మంది కూడా లేరు. అలా కనీసం ఒక 500 మందికి కూడా, 1000 మందికి కూడా లేని ఛానల్లోని ఒక వీడియో క్లిప్ ఇంత వైరల్ ఎందుకైందో నాకైతే నిజంగా అర్థం కాలేదు. సరే, ఇంటర్వ్యూ చేసిన ఆవిడ ఈ కావేరీ బరువా, వీళ్ళ ఇన్స్టాలో కూడా బీభత్సమైన ఫాలోవర్స్ ఏమైనా ఉన్నారా, అక్కడ ఈ వీడియోలు పెట్టడం వల్ల ఏమైనా వైరల్ అయ్యాయంటే ఇద్దరికి కూడా 2500, 3000 లోపు మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు, అంతకుమించి కూడా లేదు. మరి ఎందుకు ఇంతలా వైరల్ అయింది అంటే, బహుశా అల్లు అర్జున్ గారు అంటే పడని వాళ్ళు, అంటే ఆయన యాటిట్యూడ్ గురించి ఓకే, చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఆ సంధ్యా థియేటరు, తొక్కిసలాట, ఆ తర్వాత అరెస్టు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి వ్యవహారం, ఆ తర్వాత కొంతమంది హీరోల ఫ్యాన్స్కి మధ్య ఫ్యాన్ వారు, అలాగే స్టేజ్ మీద ఆయన ఒక్కరే మాట్లాడడం, ఎవరిని స్టేజ్ ఎక్కించకపోవడం, స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు ఒక రకమైన నడక, యాటిట్యూడ్, ఇలా కొన్ని నెగిటివిటీస్ ఇవన్నీ అయితే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఉన్నాయి. దాని మీద చర్చ కూడా ఆల్రెడీ జరిగింది. మళ్ళీ సపరేట్గా ఏం వద్దు. అలానే పాజిటివ్ కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు గంగోత్రి నుంచి స్టార్ట్ అయ్యి పుష్ప 2 ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. 1800 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే స్థాయికి కూడా వెళ్ళారు. సో ఇవి కూడా పాజిటివ్సే, ఖచ్చితంగా పాజిటివ్సే. ఎదిగే కొద్దీ ఒదిగుండాలి ఎవరైనా సరే. అది ఎంతవరకు ఎదుగుతారు, ఎంతవరకు ఒదుగుతారు అనేది వాళ్ళ ప్రయాణం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇది నిజమా కాదనేది మాత్రమే చూద్దాం. సో ఇది ఆ ఛానల్కున్న ఫాలోవర్స్, వీళ్ళకున్న ఫాలోవర్స్. సో బాలీవుడ్లో ఆయనంటే పడనోళ్ళు కానీ, లేదంటే ఇక్కడ పడనోళ్ళు కానీ దాన్ని బాగా వైరల్ చేశారు. ఫస్ట్ అక్కడ బాగా వైరల్ అయింది ఆ క్లిప్ అనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి చూడండి లిస్టు, ఈ 42 డూస్ అండ్ డొనాట్స్ అని చెప్పేసి. ఇది ఈ ఇంటర్వ్యూలోని బిట్ ఎప్పుడైతే, ఈ పాడ్కాస్ట్లోని బిట్ వైరల్ అయిందో ఆ నెక్స్ట్ డే వచ్చింది ఇది. మళ్ళీ అల్లు అర్జున్ గారు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తూ ఉన్నారు.
ఎప్పటినుంచో సినిమాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే 'అట్లీ' సినిమా ఏదో చేస్తా ఉన్నారు. ఎప్పుడూ రాని 42 రూల్స్ లిస్ట్ ఇప్పుడే కొత్తగా ఎందుకు బయటకొచ్చిందనేది కూడా నాకు కొంత ఆశ్చర్యకరం అనిపించింది. ఎందుకంటే నిజం నిజం ఆడుకోవాలి. అబద్ధం అబద్ధం ఆడుకోవాలి. ఎప్పుడు లేనిది అంటే ఇక్కడ టాలీవుడ్‌లో ఎవరైనా వెళ్లి కలిస్తే సినిమాకి సంబంధించో, సినిమా షూటింగో, ఇంకేమైనా యాడ్ షూటింగో వాళ్ళకి కూడా ఇచ్చుండేవాళ్ళు కదా! ఈ రూల్సు. అప్పుడెప్పుడు రాంది. ఎవరో ఒకళ్ళు బయట పెట్టుండేవాళ్ళు కదా! దాన్ని సెల్ ఫోన్‌లో ఫోటో తీయడమో, స్కాన్ చేయడమో, దాన్ని పెట్టి సోషల్ మీడియాలో పెట్టడమో ఎవరో ఒకరు పెట్టేవాళ్ళు కదా! అదేంటి కొత్తగా ఇప్పుడు ఈ వివాదం రేగాక ఈ 42 రూల్స్ అని వచ్చినాయి. దీంట్లో నిజంగానే కొంతమంది హీరోలైతే కొన్ని కొన్ని పాటిస్తారు. కొంతమంది హీరోలకేందంటే, ఆ సెట్‌లో ఏందంటే, ఆ స్క్రిప్ట్ మీద, షూట్ మీద, సీన్ మీద కాన్సంట్రేషన్ ఉండాలి గాబట్టి, వేరే వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ కాకపోవడం, మాట్లాడకపోవడం, కొంత సీన్ ప్రిపరేషన్ జరగడం, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూడడం, ఎవరైనా వస్తే షేక్ హ్యాండ్‌లు, కలవడం ఇదంతా కొంత ఉండదు షూటింగ్ అప్పుడు. సో, అవి కొన్నైతే బానే ఉన్నాయి. చాలామంది హీరోలు కొంత పాటించేదే. కొన్ని చాలా కామెడీగా అబ్బా! మరీ ఇంతా? నిజంగా ఇంతుందా? రాజుల కాలంలో గూడా ఇలా లేదు గదా! రాజుగారిని గెలవాలన్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గెలవాలన్నా గూడా ఇన్ని లేవు గదా! అని కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. సో, కొన్నైతే కామెడీగా ఉన్నాయి. కొన్ని నిజమే. కొన్నైతే కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. సో, మరి దీంట్లో నిజాలు, అబద్ధాలు ఏంటి అనేది అల్లు అర్జున్ టీమ్ కూడా వేగంగా రెస్పాండ్ అయ్యింది. ఇది బాగా వైరల్ అవ్వడంతో వాళ్ళొక నోట్ విడుదల చేశారు. అది గూడా చూడొచ్చిక్కడ. ఏమని అంటే, అల్లు అర్జున్ గారి గురించి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా ఆధార రహితమైనవి మరియు అసత్యమైనవి. ఆయన ఎప్పుడూ అత్యున్నత గౌరవం మరియు మర్యాదతో ప్రవర్తిస్తారు. ఈ తప్పుడు ఆరోపణలు మేము అత్యంత గంభీరంగా తీసుకుంటున్నాము. బాధ్యులపై మా న్యాయ బృందం పరువు నష్టం కేసులు నమోదు చేసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తా ఉంది. దయచేసి ధృవీకరించిన సమాచారాన్ని ప్రచారం చేయకుండా అందరూ నివారించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని. అంటే ఎవరైతే ఈ పోడ్కాస్ట్ చేశారో, ఆ పోడ్కాస్ట్‌లో గెస్ట్‌గా వచ్చారో వాళ్ళపైన లీగల్‌గా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాము. అవన్నీ కూడా నిరాధారం, అబద్ధం. కావాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని స్ప్రెడ్ చేయకండి అని వాళ్ళు లీగల్‌గా యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఇంటర్వ్యూ చేసిన ఆవిడ ఎవరైతే ఈ పోడ్కాస్ట్ చేసిన ఆవిడ 'సీకృతి టాక్స్' ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఏమని? అది తెలుగులో చెప్తాను. ఒక మహిళ ఇంటర్నెట్‌లో ప్రశాంతంగా జీవిస్తూ కంటెంట్ చేయలేకపోతా ఉందా? అల్లు అర్జున్ పీఆర్ నాపై దాడి చేస్తోంది. ఆశ్చర్యంగా ఉంది. నాపై తిట్టడం, నెగెటివ్‌గా మాట్లాడడం వల్ల నన్ను ఎప్పటికీ దిగజార్చలేరు. కొనసాగించండి బాట్స్ అని. అంటే ఇది వైరల్ అయ్యాక అల్లు అర్జున్ పీఆర్ టీమ్ వీళ్ళందరూ కూడా స్పందించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా రెస్పాండ్ అయ్యారు. ఆవిడని కొంతమంది మర్యాదపూర్వకంగానే తిడితే, కొంతమంది బూతులతో కూడా తిట్టేశారు. ఫ్యాన్స్ ఆగ్రహం మనం ఏం చేయలేం. నువ్వు తిట్టొద్దు, గిట్టొద్దని. అలా సోషల్ మీడియా అయిపోయింది. అది వేరే విషయం. సో, ఆవిడేంటి ఇక్కడ మహిళా కార్డ్ వాడుతా ఉంది. అది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మనం నిజాలు మాత్రమే మాట్లాడాలి. మనం ఏదో వైరల్ అవ్వడం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తే ఇక్కడ మేలు, ఫీమేలు అనేమి కార్డులేమి ఉండవు. తప్పు చేశారా లేదా? నిజం ఆడారా? అబద్ధం ఆడారా? అది ఇంతవరకు మాత్రమే ఉంటుంది. పైగా ఆవిడ ఇది వైరల్ అయ్యాక ఆవిడ కొన్ని పోస్టులు కూడా పెట్టారట. బాగా వైరల్ అవుతా ఉన్నాం మనం. అసలు ఈ విషయంలో మనకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ కూడా బాగా వచ్చేస్తా ఉన్నారు. ట్విట్టర్ ఇట్లో నన్ను ట్యాగ్ చేయండి అని. అంటే ఎవరో ఒక మీద అసత్యాలో, బురదో మరి నిజాలు అబద్ధాలు పక్కన పెడితే చల్లేస్తే దానివల్ల ఫేమ్ వస్తుంది. అంటే 1 ఇయర్ అయింది ఆవిడ యూట్యూబ్ ఛానెల్ పెట్టి. 500 మంది కూడా రాలేదు. వచ్చేస్తారని ఏమన్నా దాన్ని వైరల్ చేద్దామనుకున్నారో ఏమో! ఏ ఉద్దేశ్యంతో మాట్లాడారో తెలీదు కానీ, ఇప్పుడు ఆవిడ కొంత చిక్కులనైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఎంటైర్ మొత్తం సినిమా సినారియో చూసాక ఏంటంటే, ఫస్ట్ నాకనిపించింది ఏందంటే, వీళ్ళంతా నార్త్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు. ఈ ఇంటర్వ్యూ, వ్యవహారం ఇదంతా కూడా మరి ఏ యాడ్ షూటింగ్‌గా కలిసారో లేదో అల్లు అర్జున్ గారికి తెలీదు. సహజంగానే బాలీవుడ్‌కి సౌత్ హీరోలంటే పట్టల. ముఖ్యంగా తెలుగు టాలీవుడ్ హీరోలంటే పట్టల. ఎందుకంటే వాళ్ళు 'షారుఖ్ ఖాన్‌లు, సల్మాన్ ఖాన్‌లు, ఆమీర్ ఖాన్‌లు అయిపోయింది వాళ్ళ తరం. అవే మూస కథలు, అవే మూస క్యారెక్టర్లు. బాలీవుడ్ వాసన, ఆ వాసన నుంచి బయటపడలేకపోతా ఉంది. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే. 'దురంధర్' అనేది ఒక కొత్త కాన్సెప్ట్‌లో వెళ్లారు. అంటే రెగ్యులర్ బాలీవుడ్ సినిమా ఆ మేకింగ్ అదంతా పక్కన పెట్టేసి అతను కొత్తగా ప్రయత్నించాడు. అందుకే 'దురంధర్' హిట్ అయింది. 'దురంధరు', 'చావా', 'స్త్రీ 2' రెగ్యులర్ సినిమాలు కాకుండా కొంత కంటెంట్ రెగ్యులర్ బాలీవుడ్ నుంచి పక్కకొచ్చినందువల్ల వాళ్ళకి కొన్ని హిట్లు దక్కినియి అంతే. బట్ మన వాళ్ళు కొత్తగా ప్రయోగాలు చేస్తా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తా ఉన్నారు. క్యారెక్టర్లు చేస్తా ఉన్నారు కాబట్టి మన వాళ్ళకి పేరొస్తా ఉంది. సో, అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తా ఉన్నారు. అంటే కన్నడ 'కాంతార' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు, ఇక్కడ మనకి 'బాహుబలి' కావచ్చు, 'పుష్ప' కావచ్చు, ఇవన్నీ కూడా భాషకు సంబంధం లేకుండా సినిమా బాగుంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తా ఉన్నారు తప్పించి బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ క్రిటిక్సు, ఇలాంటి బాలీవుడ్ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ బాలీవుడ్ పీఆర్, ఈ బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఈ బ్రాండ్ స్ట్రాటజీ, అలాగే బాలీవుడ్‌లో కొంతమంది ఎప్పటినుంచో ఉన్న ముసల హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్సు ఒప్పుకోవట్లేదు. సో, అందుకని ఏంటంటే ఏ చిన్న అంశం దొరికినా నెగెటివ్‌గా ప్రచారం చేయడం ప్రారంభిస్తా ఉన్నారు. ఇప్పుడు 'జంజీర్' టైంలో 'రామ్ చరణ్‌ని ట్రోల్ చేశారు. 'త్రిబుల్ ఆర్'తో దానికి సమాధానం చెప్పాడు 'రామ్ చరణ్'.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు 'త్రిబుల్ ఆర్'తో ఆయన కూడా బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. మొన్న 'వార్ 2' వచ్చింది. 'వార్ 2' సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా ట్రోల్ చేశారు. తప్పు ఆ దర్శకుడిది. ఆ మేకింగు, ఆ గ్రాఫిక్సు, ఆ క్యారెక్టరైజేషను అదంతా కూడా కరెక్ట్‌గా లేదు. ఎన్టీఆర్ 100కి 100% న్యాయం చేశాడు. హృతిక్ రోషన్ కూడా బాగా చేశాడు. ఇప్పుడు స్క్రిప్ట్ సరిగ్గా లేనప్పుడు, నువ్వు సరిగ్గా తీయనప్పుడు, దర్శకత్వం సరిగ్గా లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అంటే హృతిక్ రోషన్ మీదకెళ్ళకుండా, హృతిక్ రోషన్ బానే చేశాడు, ఫెయిల్యూర్ కాదు. ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అది. ఈ విధంగా తెలుగు హీరోలను టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా సౌత్ హీరోలందరినీ కూడా బాలీవుడ్ టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది. పాన్ ఇండియా స్థాయికి మన జూనియర్ ఎన్టీఆరో, రామ్ చరణో, బన్నీనో, రేపు మహేష్ బాబు గారు 'వారణాసి' దానికి కూడా ట్రోల్ చేయడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. డౌటే లేదు దాంట్లో. సో, ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో, ఇలా మన తెలుగు హీరోలని, సౌత్ హీరోలని ట్రోల్ చేసేస్తా ఉన్నారు. బాలీవుడ్‌లో మనకి ఇలాంటి సినిమాలు రావట్లేదు, ఇలాంటి క్యారెక్టర్లు చేయట్లేదని ఒక కుళ్ళు, అక్కసు కనిపిస్తా ఉంది. అందుకే ఏ చిన్న అంశం దొరికినా సరే తొక్కేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తొక్కేసే ప్రయత్నం. అంటే వాళ్ళకి ఎంత ఇదుందంటే, ఒక ఫిల్మ్ ఫంక్షన్ ఈవెంట్‌లో మన 'కాంతార' హీరో రిషబ్ శెట్టి, ఈ 'ధురంధర్' హీరో 'రణ్వీర్ సింగ్' మీకు దేవుడు పూరినప్పుడు రిషబ్ శెట్టి ఒక అరుస్తాడు. ఓ అని చెప్పేసి అరుస్తాడు. దాన్ని కామెడీ వేలో ఓ ఓ అని అరిసాడు స్టేజ్ మీద. దానిపైన కూడా పెద్ద విమర్శలొచ్చినాయి. సో, చివరికి క్షమాపణ చెప్పాడు. రిషబ్ శెట్టికి కూడా కొంత నొచ్చుకున్నాడు దానివల్ల కూడా. సో, వాళ్ళేంటే పైకి మాట్లాడితే ఇలా వివాదం అవుతున్న మాట్లాడట్లేదు కానీ లోపల రగిలిపోతా ఉన్నారు. కుళ్ళు, కుట్ర, కుతంత్రంతో అనేది తెలుస్తా ఉంది. సో, ఇక్కడ బాలీవుడ్, టాలీవుడ్, గీలీవుడ్ అంటే ఏం లేదు. ఇండియన్ సినిమా, పాన్ ఇండియా సినిమా ఆ ఎల్లలు దాటిపోయింది. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మన హీరోల మీద చిన్నది కూడా భూతద్దంలో పెట్టి చూపించి వివాదం చేస్తున్నారేమో అని నాకైతే అనిపించింది. ఇక రెండో అంశం ఏంటంటే ఇది టాలీవుడ్‌కి సంబంధించిన అంశం. టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ వార్ ఉంది. ఆ ఫ్యాను, ఈ ఫ్యాను, హ్మ్. మా హీరో సినిమా అంత కలెక్షన్‌లు, ఇంత కలెక్షన్‌లు ఇదంతా కూడా. నీకు సినిమాల్లో టాలీవుడ్‌లో గాని, ఏ ఇండస్ట్రీలోనే గాని సక్సెస్సే మాట్లాడుతుంది. ఒక్కసారి సక్సెస్ వస్తే ఒక 100 మంది, 1000 మంది చుట్టూ మూగేస్తారు. ఒక గట్టి అట్టర్ ఫ్లాప్ తగిలితే తగ్గిపోతారు. తగ్గిపోతారు. ఆ చుట్టుముట్టిన 1000 మందిలో సగానికి పైగా పడిపోతారు. అంతే. సక్సెస్సే ఎప్పుడు మాట్లాడుతుంది. సో, ఒక 100,00,00,000, 500,00,00,000, 1000,00,00,000 కలెక్షన్‌లు సంపాదించిన హీరో చుట్టూ చాలామంది చేరిపోతారు. అన్నా నువ్వు దేవుడివన్నా, నువ్వు తోపన్నా, నువ్వు డెమీ గాడ్ అన్నా, కదిలే ప్రత్యక్ష దైవం అన్నా, ఈ టైప్ ఆఫ్ కొంతమంది చుట్టూ ఉండి లేపేస్తా ఉంటారు. అంటే ఇండస్ట్రీలో చాలామంది మనకో సినిమా ఇస్తాడేమో అని నిర్మాతలు కావచ్చు, మనకో సినిమా ఇస్తాడేమో అని దర్శకులు కావచ్చు, లేదు మనకు సాలరీ ఇస్తున్నాడు కదా! పొగడాలి మనోడిని బాగా అని అది కావచ్చు. లేదంటే హీరో మీద అభిమానం మత్తులో కావచ్చు, వాస్తవాలన్నీ పక్కన పెట్టేసి ఆ హీరోని ఎక్కడికో లేపేస్తారు. అంటే భజన బ్యాచ్ అంటారు వీళ్ళని. ఆ భజన బ్యాచ్ ఎక్కువైపోతూ ఉంటది. మేనేజర్‌లు, పీఆర్ టీమ్‌లు, పీఆర్ఓలు ఇలా కొంతమందికి. ఆ భజన వల్ల ఏమవుతుందంటే ఇలాంటివే వస్తా ఉంటాయి. ఎలాంటివంటే హీరోకి ఉండకపోవచ్చు. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి విషయంలో కూడా నేను అదే అంటా ఉన్నాను. ఆయనకు ఉండకపోవచ్చు. ఇంకో హీరో ఉన్నారు టాలీవుడ్‌లో ఆయనకు ఉండకపోవచ్చు. ఈ చుట్టూ చేరిన పీఆర్ టీమ్‌లో, మేనేజర్‌లో వీళ్ళేందంటే అసలు భక్తి చూపించుకోవడానికి, భజన చేయడానికి, ఎవరైనా కలవడానికి వెళితేనో, లేదంటే షూట్‌లో భాగంగా ఇంకెవరైనా మాట్లాడాలి అంటేనే, "ఏయ్! కుదరదు, కుదరదు. అసలు దూరంగా ఉండండి. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి" అని చెప్పేసని వీళ్ళే కొంత ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తా ఉంది. సో, ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలి. దాంట్లో అబద్ధాలు ఉంటే వాళ్ళని ఆ పోస్ట్ డిలీట్ చేసేసారు ఆల్రెడీ పోడ్‌కాస్ట్ డిలీట్ చేయమని చెప్పాలి. బట్ బూతులతో విరుచుకుపడతా ఉంటారు. దానివల్ల ఫ్యాన్స్‌కి కూడా అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనే కాదు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే. అంటే చాలామంది వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ మధ్య అల్లు అర్జునే కాదు. చాలామంది వివాదాల్లో చిక్కుకున్నారు. సో, ఇలా బూతులు తిట్టడం వల్ల ఆ ఫ్యాన్స్ పైన కొంచెం గౌరవం పోయే అవకాశం ఉంటుంది. ఎలా డీల్ చేయాలనేది చూడాలి. ఒక దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని డీల్ చేసే విధానం ఉండాలి. ఓవర్ యాక్షన్ చేయడం వల్ల కూడా అది వాళ్ళ బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో, మొత్తంగా ఏందంటే ఈ భజన ఎక్కువైపోతా ఉంటుంది. ఈ భజన కొంచెం తగ్గించుకోవాలి. వాస్తవికతలో ఉండాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైమ్ బాలీవుడ్ కూడా సౌత్ పైన ముఖ్యంగా తెలుగు హీరోల పైన పగబట్టింది. అది కూడా వాస్తవమే. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ 42 డూస్, డోనాట్స్ అంటే కొంతమంది నేను చూసాను. ఆయనతో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలా ఏం లేదు సెట్‌లో ఏం మామూలుగా ప్రతి హీరోకి ఉండే కొన్ని కొన్ని రూల్స్ షూట్‌లో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా! ఫోన్‌లు పక్కన పెట్టనంటారు. ఎందుకంటే ఫోన్‌లు షూట్ చేసేటప్పుడు ఆ గెటప్పు, ఆ సీన్‌లు ఎవడన్నా షూట్ చేసినా, ఫోటో, వీడియో తీసినా ఆ సినిమాకి డ్యామేజ్ గదా! అందుకని ఫోన్‌లు పక్కన పెట్టమంటారు. ఫోన్‌లన్నీ కూడా 1 డే అంతా షూట్ అయిపోయాక ఇస్తారు. మంచిదే గదా! దానికి కూడా నెగెటివ్ యాంగిల్‌లో చూడడం ఏంటో నాకు అర్థం కాల. అంత అవసరం లేదు గదా! ఓ గెటప్‌లో ఉన్నప్పుడు సెల్ఫీ అడిగితే ఆ గెటప్ లీక్ అయిపోతుంది గదా! విడిగా అంటే ఓకే. బయట ఎక్కడన్నా కామన్‌గా ఉన్నప్పుడు ఓకే.
ఒక సినిమా హీరోకు ఒక సినిమా హీరో గెటప్ ఉంటుంది, సెల్ఫీలు ఇవ్వలేరు కదా. అసలు సెల్ఫీ అడిగితే ఇవ్వడు, దగ్గరికి రానివ్వడు. ఈ కొంత మరీ చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపించి అదేదో పెద్ద ఇష్యూ లాగా చేశారు అనైతే నేను భావిస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నెగటివ్స్ కూడా ఉన్నాయి చాలామంది హీరోలకి. అవి కూడా తగ్గించుకోవాలి. ఎదిగే కొద్దీ ఖచ్చితంగా ఒదిగి ఉండాలి. ఇవిడేపైన అల్లు అర్జున్ 42 రూల్స్ పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.